సోమయ్య, ఏట్రా మన ఊర్లో ఈ మధ్య ఒకరి తర్వాత ఒకరు ఇలా కనిపించకుండా పోతున్నారు? తెల్దేటి మన ఊర్లోకి ఆ కొత్త కుర్రోడు వచ్చాడు కదా. అదే మన వీధి చివర పాడుబడ్డ ఇంట్లో ఉంటాడు కదా ఆడు. అవునవునవును తెలుసు. ఆ కుర్రోడు వచ్చినప్పటి నుండే మన ఊర్లో ఈ సమస్య మొదలైంది. అవునా? ఊర్లో అందరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అన్న ఒక చాయ్. సరే తమ్ముడు. మిమ్మల్ని ఊర్లో ఎప్పుడు చూడలేదు, కొత్తగా వచ్చారా? అవును నిన్ననే వచ్చాను. ఓ, ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, దాని వెనకాల ఇల్లు. ఏంటి తమ్ముడు, జగతర్ వీధిలో ఉంటున్నావు నువ్వు? ఆవిదే. ఆ ఈది గురించి నీకు తెలీదా? ఏమైంది? తెలీదు. కొత్తగా వచ్చాడు, ఎలా తెలుస్తుందిరా? ఆ వీధి చివర ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో దయ్యం ఉందా? కాదు, ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు. వాడి పేరు శంకరం. వాడు ఆ ఇంట్లో నుండి అసలు బయటికి రాడు. ఆ ఇంట్లో రాత్రి అయితే ఏదో చేస్తూ ఉంటాడు, ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయి. అందుకే ఊర్లో ఎవరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళరు. నువ్వు కూడా వెళ్ళకు, అది ప్రమాదకరం. ఎందుకు ప్రమాదం? ఎందుకా? ఆ అబ్బాయి ఊర్లోకి వచ్చినప్పటి నుండి ఈ ఊర్లో కొంతమంది కనబడకుండా పోయారు. వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలీదు. అందుకే కాస్త జాగ్రత్త. సరే అండి. ఆ ఇంట్లోకి ఎవ్వరు వెళ్ళరా? అయితే ఇది ఖచ్చితంగా బంగారాన్ని దాచే స్థలం అయి ఉంటుంది. అందుకే ఇన్ని పుకార్లు. ఈరోజు రాత్రి ఆ ఇంటి మీద కన్నం వేయాల్సిందే. ఎంత చీకటిగా ఉంది. ఈ గదిలో ఏం లేదు. ఒక గది ఉంది. ఇదేంటి తలుపు ఉంది? దీన్ని తెద్దాం. ఎంత చీకటిగా ఉంది, ఎవరు లేనట్టున్నారు. బంగారం దాచే స్థలం ఎక్కడుంది? అంటే నేను కేవలం చూడడానికే వచ్చాను, దొంగతనానికి ఏం రాలేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దొంగవని నాకు తెలుసు. నువ్వు దోచుకోవడానికి ఇక్కడ బంగారం ఏమీ లేదు. సరే అండి, మీ మొహం చూపియండి, కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుందా? అదేంటండి అలా తిప్పేశారు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? నేను ఇక్కడ బొమ్మలు తయారు చేస్తూ ఉంటాను. ఊర్లో జనాలలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ బొమ్మ ఒక్కొక్క అంగం పుడుతుంది. అలా వాళ్ళు చేసిన ఒక్కో తప్పుకి వాళ్ళ బొమ్మలో చెయ్యి, కాళ్ళు, ఇలా ఒక్కొక్క అంగం పుడుతుంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేక బొమ్మ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ బొమ్మ పూర్తిగా తయారవుతుందో అప్పుడు వాళ్ళు పరిమితిని మించి తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అలా ఎక్కువ తప్పులు చేసిన వారి బొమ్మ తయారవ్వడం పూర్తయిన వెంటనే వారు ఊర్లో నుండి మాయమయ్యి ఈ ఇంటి లోపలికి వచ్చేస్తారు. అలా వచ్చిన వారందరినీ పైన గదిలో బంధించాను. మరి వాళ్ళని తిరిగి ఊర్లోకి ఎప్పుడు పంపిస్తారు? వారి శిక్ష పూర్తయితే పంపిస్తాను, కానీ ఒక్కసారి వాళ్ళు మళ్ళీ ఊర్లోకి వెళ్తే వారు ఎవరనేది వాళ్ళకు గుర్తుండదు. అలాగే ఊర్లో వాళ్ళకు కూడా వాళ్ళు గుర్తుండరు. ఇంకో విషయం, ఇక్కడ నువ్వు చూసే బొమ్మలు కావు, వాళ్ళ మనసులు. పైన గదిలో బంధించిన వారు ఆలోచన శక్తి కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళ మనసులు ఈ బొమ్మల్లో ఉన్నాయి కదా. బంధించిన వాడిని ఏం చేస్తారు? శిక్షిస్తాను. నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతా. ఈ ఇంటి నుండి వెళ్తావా? అసలు ఈ ఊర్లో ఈ ఇల్లే లేదు. ఈ ఇల్లు మీ భ్రమ. నేను నమ్మను. కావాలంటే బయటికి వెళ్ళి చూడు. సరే. ఇదేంటి రావట్లేదు? తలుపు రావట్లేదు. రాదు, ఎందుకంటే అక్కడ అసలు తలుపే లేదు. ఇదేంటిది?
అసలు నన్ను ఎందుకు ఈ ఇంటికి రప్పించారు? త్వరలో నీకే తెలుస్తుంది. ఈ బొమ్మలను తయారు చేసే క్రమంలో నాకు ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య? ఇక్కడ ఒక అబ్బాయి తన బొమ్మ పూర్తవ్వకుండానే ఇక్కడికి వచ్చేశాడు. అదెలా సాధ్యం? బొమ్మ పూర్తయ్యాక కదా ఇక్కడికి రావాలి. నాకు అది అర్థం కాలేదు. వాడిని ఇప్పుడు ఇక్కడ ఉంచలేను, ఊరికి తిరిగి పంపించలేను. వాడు ఇక్కడికి ఎలా వచ్చాడా అని బాగా ఆలోచిస్తే అప్పుడు తెలిసింది, ఊర్లో ఎవరో వాళ్ళు చేసిన తప్పుని ఈ అబ్బాయి మీద నింద వేశారు. ఊర్లో వాళ్ళందరూ ఆ తప్పు ఈ అబ్బాయే చేశాడని నమ్మారు. అందుకే తప్పు చేయకపోయినా కానీ, బొమ్మ పూర్తి అవ్వకపోయినా కానీ ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఊళ్ళో ఎవడో ఆ తప్పు చేసి నింద ఈ అబ్బాయి మీద వేశాడో తెలుసుకొని నాకు చెప్పాలి. అప్పుడు ఈ అబ్బాయి స్థానంలోకి వాడు వస్తాడు, వాడి స్థానంలోకి ఈ అబ్బాయి వెళ్తాడు. సరే, ఆ అబ్బాయిని నేను ఒకసారి చూడొచ్చా? పైన అందరినీ బంధించిన గదిలో ఉంటాడు. అందరూ స్పృహ లేకుండా పడి ఉంటే వాడొక్కడే స్పృహతో కదులుతూ ఉంటాడు. చూడు. సరే, నేను చూస్తాను. ఇక్కడే అనుకుంటా. వామ్మో, ఎంతమంది ఉన్నారేంటి? వీడే. ఈ అబ్బాయిని ఎక్కడో చూశానే. రేయ్, ఎవడ్రా నా పర్స్ కొట్టేసింది? రేయ్, నువ్వేనా? నేను కాదు, వీడే. వీడే. కావాలంటే చూడండి, పర్స్ వాడి దగ్గర పడింది. నేను కాదు. నువ్వు కాదా? అవును, వీడే. నేను కాదు అంకుల్. నేను కాదు, వాడే కొట్టేశాడు. అంకుల్ నేను కాదు అంకుల్, నిజం అవును, నువ్వే చెప్తున్నాను. కొట్టేసావు. అబద్ధాలు ఆడకు. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు అంకుల్. నేను కాదు. కొట్టేశావు అంకుల్. అది ఎవరు కొట్టేశారు నాకు తెలియదు. రేయ్, ఇదైతే నేను అందరూ రండ్రా, నా పర్స్ కొట్టేయలేదు కొట్టేసింది వీడే. అంకుల్. ఎంత ధైర్యంలో నా పర్స్ కొట్టేయడానికి? థ్యాంక్స్ తమ్ముడు. నేను కాదు అంకుల్, నిజం చెప్తున్నాను. నాకు తెలియదు అంకుల్, నేను కాదు. అంటే ఆ నింద వేసింది నేనేనా? ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎందుకు ఇక్కడికి రప్పించాను?